4 days టైం స్పెండ్ చేయడానికి మేము డాలాస్ నుంచి హోస్టన్కి వచ్చాము. హోస్ట్ నుంచి వీకెండ్ ఎక్కడ స్పెండ్ చేద్దామని ఇలా ట్రావెల్ అవుతున్నాము. మేము హోస్టన్ నుంచి ప్యాడ్రే ఐలాండ్కి కార్పొరేట్ మీదుగా వెళ్తున్నాము. ఇది హోస్ట్ నుంచి 3 hours ఫార్ లో ఉంది బై డ్రైవ్. 3 years బ్యాక్ మోర్ దాన్ 4 times మేము అక్కడ స్పెండ్ చేసాము ఓవర్ నైట్. చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో అదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఫీల్ అవుతా ఉద్దేశంతో మళ్ళీ ఈ రోజు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో మేము ట్రావెల్ అవుతున్నాము. సో ఓవర్ నైట్ మేము క్యాంప్ టెంట్ వేసుకొని అక్కడ స్పెండ్ చేస్తాము. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ముందు అన్నయ్య అంటే నువ్వు చెప్పినప్పుడు క్యాప్చర్ చేయాలి. కార్పస్ క్రిస్టీ నుండి ప్యాడ్రే ఐలాండ్ 1 hour ఉంటుంది. కానీ 30 minutes ట్రావెల్ చేసిన తర్వాత నుండి మొబైల్ నెట్వర్కే ఉండదు. అంటే ఆ పార్క్ ఎంట్రన్స్ నుండి నెట్వర్కే ఉండదు. సో వితౌట్ నెట్వర్క్ మేము ఈ డేని స్పెండ్ చేయబోతున్నాము. ఈ ప్యాడ్రే ఐలాండ్ స్పెషాలిటీ అండ్ నన్ను ఆశ్చర్యపరిచిన విషయం, బీచ్ పక్కనే మనం కారు పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఆ బీచ్ స్ట్రైట్గా 60 miles మనం ట్రావెల్ చేయొచ్చు, అంటే బీచ్ను ఆనుకోనే. సో అంత అద్భుతంగా ఉంటుంది. అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. 3 years బ్యాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా గ్రేట్ అనిపించింది. ఆ గ్రేట్నెస్ మళ్ళీ ఈరోజు చూడటం ఇంకొక గొప్ప విషయం అని నాకు అనిపించింది. ఈరోజు క్రౌడ్ చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే 3 years బ్యాక్ ఫుల్ క్రౌడ్ అనమాట. ఈ పిక్స్ మేము ఫస్ట్ టైం ఈ బీచ్ వచ్చినప్పుడు 2021లో దిగిన పిక్స్ చాలా మెమరబుల్ మాకు. చూడండి, ఈ రోడ్డు మొత్తం ఇసుకే, ఇంకో సైడు ఇసుక తిన్నలు అంటే డ్యూన్స్ అనమాట. ఇలా మేము ఒక 2 to 3 miles ట్రావెల్ చేసి ఏది బెటర్ స్పాట్ అని డిసైడ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి ఒక ప్లేస్ మేము ఫిక్స్ అయ్యి అక్కడ టెంట్ వేసుకుందామని డిసైడ్ అయ్యాము. ఓకే, ప్యాడ్రే ఐలాండ్కి వచ్చాము. కానీ ఇక్కడ ఎక్కడ క్యాంపింగ్ టెంట్స్ ఎక్కడ కనపడలే. అంటే ఎవరు క్యాంపింగ్ చేసుకున్నట్టు దాఖలా కనపడలేదు. 1-2 చూసాము. ఇక్కడ క్యాంపింగ్ వేయాలనేది మాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే అంత సెక్యూర్ గా ఉంటుందా లేదని కష్టం అనిపిస్తుంది. అందుకని క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయా లేదని కొంచెం ముందుకెళ్ళి చూడడానికి వెళ్తున్నాము. బీచ్ మాత్రం ఆసమ్ ఉంది. చాలా మంది నైట్ స్టే చేయరనుకుంటా, ఫిషింగ్ అండ్ బీచ్ గేమ్స్ ఆడుకుంటా ఉన్నారు. సో లెట్స్ సీ ఇంకేమైనా క్యాంప్ గ్రౌండ్స్ ఉన్నాయో దగ్గరలో, లేదా ఇక్కడే మేము నైట్ స్టే చేయాలా ఐసోలేటెడ్గా, అదొక ఫన్. లెట్స్ సీ. మా ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం, వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం క్యాంపింగ్ ఫస్ట్ టైం. దట్టు ఐసోలేటెడ్గా ఇట్లా క్యాంపింగ్ చేయాలంటే కొంచెం కష్టమే. ఏం జరిగిద్దా ఏమైందని ఇలా భయం. సో నేను ఆ సెక్యూరిటీ గ్యారెంటీ ఇవ్వలేను కాబట్టి కొంచెం దాదాపు ఇండియన్స్ క్రౌడ్ కనపడతా ఉంటుంది. కానీ ఈ క్యాంప్ గ్రౌండ్ లో మాత్రం ఇండియన్స్ క్రౌడ్ అసలు లేదు. సో అందుకని మేము ఆలోచిస్తున్నాము ఎలా ఉంటుంది అనేది. ఒక 1/2 hour బీచ్ మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇవి డెడికేటెడ్ క్యాంప్ గ్రౌండ్స్ అని తెలుసుకొని, ఆ ఫోన్లో నెట్వర్క్ లేదు కాబట్టి కార్ దిగి అడిగి ఎక్కడ క్యాంప్ గ్రౌండ్స్ తెలుసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసాము. ఇవి డెడికేటెడ్ క్యాంప్ గ్రౌండ్స్, అంటే మనం పే చేసి ఇక్కడ స్టే చేయొచ్చు. అవుట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది బీచ్ అనమాట. బట్ బీచ్కి వెళ్ళాలంటే కొంచెం వాకబుల్ డిస్టెన్స్లో ఉంది బీచ్. బట్ అక్కడ ఓపెన్ బీచ్ అనమాట. మనం డైరెక్ట్గా పక్కన పార్క్ చేసుకొని మనం క్యాంప్ టెంట్ వేసుకోవచ్చు. సో ఇక్కడ స్టే చేయాలా లేకపోతే అక్కడ స్టే చేయాలా ఆలోచించాము. ఇక్కడ క్యాంప్ గ్రౌండ్ బుక్ చేసుకునే సిస్టమ్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న చిన్న బాక్స్లో పేపర్ అండ్ పెన్ ఉంటుంది. దాంట్లో మన కార్ నెంబర్ రాసి $50 అమౌంట్ దాంట్లో పెట్టి, మనం రైట్ సైడ్లో ఉన్న ఆ చిన్న బాక్స్లో, అంటే ఎంటీగా ఉన్న బాక్స్, అవైలబుల్ ఉన్న బాక్స్ అనమాట, దాంట్లో పెడితే మనం ఆ స్లాట్ బుక్ చేసుకుంటే ఇంకేమైనా బెటర్ క్యాంపింగ్ ఆప్షన్ ఉంటుందేమని విజిటింగ్ సెంటర్కి వచ్చాము. ఎందుకంటే మొబైల్ నెట్వర్క్ పనిచేయట్లేదు. సో మేము సెర్చ్ చేయలేము ఆప్షన్స్. విజిటింగ్ సెంటర్కి వచ్చిన తర్వాత మాకు అర్థమైందంటే ఇక్కడ విజిటింగ్ సెంటర్ క్లోజ్గా ఉంది. సో మాకున్న ఆప్షన్ 2 డెడికేటెడ్ క్యాంప్ గ్రౌండ్లో క్యాంప్ టెంట్ వేసుకొని మేము ఉంటాం అక్కడ పే చేసి. అదర్వైజ్ ఆ లాంగ్ బీచ్ సైడ్ క్యాంప్ గ్రౌండ్ కన్సిడర్ చేసి మేము క్యాంప్ టెంట్ వేసుకోవటం. బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ సేఫ్. సో డెడికేటెడ్ క్యాంప్ గ్రౌండ్లో క్యాంపింగ్ చేసుకుందామని మేము ఫిక్స్ అయ్యాము. అందుకనే మాకు ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు 7 అయింది. సో వీ హ్యావ్ టేక్ డెసిషన్ క్విక్లీ. ఫైనల్గా ఎక్కువ మంది లేకపోయినా ఇక్కడే స్టే చేద్దామని మేము డిసైడ్ అయ్యాము. క్యాంప్ టెంట్స్ 2 ఉన్నాయి ఇక్కడ. కొంచెం రిస్కీయే, అంటే ఎక్కువ లేకపోతే కొంచెం లోన్లీనెస్ ఫీల్ ఉంటుంది. బట్ దట్స్ ఫైన్. మేము మోర్ దాన్ 5 members ఉన్నాం కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టే.
చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దాదాపు సన్సెట్ టైం 8:30 అవుతుంది. సో అందుకనే సన్ రైజ్ ఇలా డైరెక్ట్ గా నా మీద పడుతున్నాయి అటవరం నుంచి. బ్యూటీ వ్యూ. కార్ పార్క్ చేసిన వెంటనే అందరం వాటర్లో కొంచెం టైం స్పెండ్ చేద్దామని ఇట్లా ముందుకెళ్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సన్సెట్ అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో దాదాపు సన్ డౌన్ అయిపోయింది. సో అందుకని మేము ఇట్లా బీచ్లో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసాము సరదాగా. దెన్ క్యాంప్ టెంట్ వేసుకున్నాము. ఈరోజు ఈదురుగాలు కొంచెం ఎక్కువ ఉన్నట్టుంది. అంతేకాకుండా పౌర్ణమి అయిపోయి ఇది సెకండ్ డే. సో అందుకని కార్ని ఆ టెంట్ ముందర కొంచెం ఈదురుగాలు తగ్గే విధంగా నేను పెట్టాను. తర్వాత నేను కుక్ చేసుకుందామని గ్రిల్ చూస్తే గ్రిల్ నేను మర్చిపోయాను. అందుకని 1 అవర్ ట్రావెల్ చేసి కార్పస్ క్రిస్ట్‌లోని వాల్మార్ట్‌లో గ్రిల్ కొనుక్కొని మళ్ళీ ఇంకో 1 అవర్ ట్రావెల్ బ్యాక్ చేసి ఇక్కడికి వచ్చేటప్పటికే 10:30 అయింది. అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసి 45 మినిట్స్ తర్వాత మేము డైనింగ్ చేసాము. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సరదాగా మాట్లాడుకొని, ఇంకొక హాఫ్ అన్ అవర్ సరదాగా ఇట్లా గెంతులేసుకుంటూ ఒక డాన్స్ చేసుకొని టైమ్ స్పెండ్ చేసాము.
సామాన్లు మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇది ఎస్సీ ఐ మీన్ 7 సీటర్ కాబట్టి కొంచెం స్పేస్ ఉంటుంది బ్యాక్ సైడ్. సో ఉన్నదాంతో మేనేజ్ చేసాము. ఇప్పుడు స్పేస్ ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఈ స్టఫ్ మొత్తం పెడితే స్పేసే ఉండదు. తప్పదు, నెక్స్ట్ టైం ట్రక్ తీసుకోవాలి ఇట్లాంటి మేనేజ్ చేయడానికి. అది అక్కడ ఉంది కాఫీ. అదే బ్రూ. ఎర్లీ మార్నింగ్ కాఫీ తాగకపోతే క్యాంపింగ్ వచ్చినప్పుడు అసలు డే గడిచినట్టే ఉండదు, క్యాంపింగ్ వచ్చినట్టే ఉండదు. సో కాఫీ అనేది నాకు చాలా మ్యాండేటరీ ఈ క్యాంపింగ్ టైంలో. దట్ ఈ పోర్టబుల్గా ఉన్న ఈ స్టవ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మాకు. దాన్ని చూసి చాలా ముద్దుగా అనిపిస్తుంది, చాలా క్యూట్గా చిన్నగా బుజ్జిగా ఉంటుంది. ఇంత గాలి ఉన్నది గరగన పడుతుంది. బ్యూటెన్ గ్యాస్ కాబట్టి బాగా వస్తుంది. అది కనీసం ఒక బాటిల్ 2 to 3 hours వస్తుంది. దట్స్ మోర్ దాన్ సఫిషియంట్. ఎలక్ట్రిసిటీ కూడా లేదు, ఓన్లీ ఇట్లా క్యాంప్ గ్రౌండ్లో ఓపెన్గా మేము ఇట్లాంటి స్టవ్ ఇచ్చుకొని చేసుకుంటాం. చాలా ఆసంగా ఉంది. పిల్లకాయ ఇట్లా బయటకు వస్తున్నారు. ఓ గాడ్. సరిపోదు. 7:30 లేసాం, సరే చూసి మళ్ళీ తను పనుకుంది. 8:30 ఎంత అనుకుంటున్నా? 8:30. కాపీ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది, కానీ నిద్ర పట్ల అనిపిస్తుంది. అర్థమైంది. సౌండ్ మీరు లేచి చూస్తే కొంచెం ఎర్లీ లేచి ఉంటుంది. సౌండ్ వస్తుంది. ఒక పక్క జిప్పేద్దాం అనుకున్నాను, ఎందుకులే అనుకున్నాను. గాలి ఎక్కువ వస్తుంది ఇప్పుడు. అవునా? ఇది సూతింగ్ గా ఉంటది, వేవ్ సౌండ్ సూతిగా ఉంటుంది. నాకేం అంత సూతిగా అనిపించలేదు. వావ్. మహిళ ఎక్స్ప్రెషన్. యా అది. వావ్. ఒక్కసారి సూర్యుడికి వెళ్ళి చూడు. సూర్యుడికి వెళ్ళండి, మ్యాన్కి వెళ్ళి కాదు. కాఫీ మీరు చేసుకుంటారా? బాగా నిద్రపోతుంది కదా. బాగా కాఫీ తాగుతావా? రేవంత్ ఏదో చెప్పలో పాప చేసుకుంది. అయిపోయిందా? ఇది వెళ్ళబడంటే అనిపించింది. తర్వాత 7 మంది అంత పెద్ద పాప చేస్తారు.
వెళ్తున్నాడు డైరెక్ట్గా వేసి స్విమ్మింగ్ చేద్దాం. మేము ఆల్రెడీ ప్యాకప్ టైంకి రెడీ అవుతున్నాం కాఫీ తాగేసి. చూద్దాం వచ్చి ఏమంటాడు. కమా యూ వాంట్ బ్రెడ్ ఆమ్లెట్? వాడికి క్యాంపింగ్ లో పని అంటే పొద్దున్న బ్రెడ్ ఆమ్లెట్ కంపల్సరీగా ఉండాలంటాడు. ఆమ్లెట్ లేదు, బ్రెడ్ ఉంది అది చాలు ఆయనకి. పాలు అంటాడు. ఇట్లా ఎట్లా బ్రెడ్ వేస్తున్నారు. క్యాంపింగ్ వెళ్తే బ్రెడ్ ప్యాకెట్ వేస్తాడు. చూసుకో 2 తింటాడు బ్రో. 4 బ్రెడ్లు, 2 ఆమ్లెట్, 4 గుడ్లు. మమ్మీ తిన్నాక అమ్మ మరి తమ్మకి 4 బ్రెడ్ 4 గుడ్లు నవ్వులుగా ఏమైంది ఇట్లా తింటావు. స్మైల్. ఇట్స్ గుడ్ కమ్మా. అవునా? ఓకే. Yeah. Wow. లైట్గా మేమందరం బ్రేక్ఫాస్ట్ చేసి ఇలా స్టార్ట్ అయ్యాము హోస్టల్కి. దారిలో కార్పస్ క్రిస్టీ సిటీని చూసుకుంటూ సరదాగా మాటలు చెప్పుకుంటూ సరదాగా సాంగ్స్ వింటూ ఒక 3 hours ట్రావెల్ చేసి హోస్టల్కి రీచ్ అయ్యాము. Thanks for watching. See you in next video.